2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మేషరాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో 20వ తారీఖు వరకు ఉంటారు. 20వ తారీఖు వరకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పరంగా. శుక్రుడు ఎప్పుడైతే ధనుసు రాశికి వెళ్తారో, నవమ స్థానానికి వెళ్తారో మీకు కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. 20వ తారీఖు నుంచి మాత్రం చాలా బాగుంటుంది కుటుంబ పరంగా మాత్రం. ధన పరంగా మాత్రం మీకు ఏదో విధంగా ధనం అనేది వస్తుంది. చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. విద్యార్థులకి ఈ మాసం అనేది అంత కలిసి రావటం లేదు. కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గిపోయి మార్క్స్ తక్కువ రావడం జరుగుతుంది. చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటది. దానికోసమై మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే గనక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటది. మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఇక్కడ 12వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. శని గారి దృష్టి 6వ స్థానాన్ని చూస్తారు. రుణ, రోగ, శత్రుస్థానాన్ని చూస్తుంటారు. మరియు కుజుడు ఇక్కడ శని చూస్తూ ఉంటాడు. 4వ దృష్టిలో శని కుజుడు చూస్తూ ఉంటారు. ఈ పరస్పర దృష్టి ఉండటం మూలంగా కొంచెం శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కాల భైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. అంత అనుకూలంగా అయితే లేదు ఈ మాసం అనేది. వృత్తి పరంగా మాత్రం మీకు చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటది. దశమాధిపతి అయిన శని 12వ స్థానంలో ఉండి కుజుడు దృష్టి శని దృష్టి కుజుడి మీద ఉండటం మూలంగా, దశమాధిపతి మీద ఉండటం మూలంగా మీకు వృత్తిపరంగా మాత్రం కొంచెం యుద్ధం వాతావరణం అయితే ఉంటది. గొడవలు ఉంటాయి. పాలిటిక్స్ అనే ప్లే అవడం జరుగుతుంది. గ్రోత్ పరంగా తక్కువగా ఉంటది. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీరు శనికి తైలాభిషేకం చేయించండి. మాసంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఇక్కడ సప్తమాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు. 20వ తారీఖు వరకు అష్ట కష్టాలంటూ ఉంటది మ్యారేజ్ పరంగా. ఎప్పుడైతే శుక్రుడు ఆయన నవమ స్థానానికి వెళ్తారో మీకు మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం మీకు చాలా బాగుంటది. 16 డిసెంబర్ తర్వాత నుంచి మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ పంచమాధిపతి అయిన సూర్యుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి అష్ట కష్టాలంటూ ఉంటాయి. 16వ తారీఖు నుంచి ఎప్పుడైతే సూర్యుడు నవమ స్థానానికి వెళ్తారో, ధనుసు రాశికి వెళ్తారో మీకు చాలా చాలా బాగుంటది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.